హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. రీసెంట్గా మా ఫ్యామిలీలో మా కజిన్ బ్రదర్ వెడ్డింగ్ అయితే జరిగింది. ఆ వెడ్డింగ్ విశేషాలన్నీ మీతో కూడా షేర్ చేసుకుందామని వెడ్డింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ వెడ్డింగ్ సిరీస్లో ఇదైతే ఫస్ట్ వీడియో. ఫస్ట్ మనం పెళ్ళి అనుకున్నాక ఏ పెళ్లి పని స్టార్ట్ చేయాలన్నా విఘ్నేశ్వరునికి అయితే పూజించాలి కదా. పూజ కోసం ఏర్పాట్లన్నీ అయితే సిద్ధం చేసుకున్నాము. చూసారు కదా, మా కన్నమ్మ ఫస్ట్ అయితే దీపారాధన అయితే చేసేసారు. నెక్స్ట్ వచ్చేసి మనం విఘ్నేశ్వరునికి ముడుపు కట్టుకోవాలి. అంటే మనం ఏదైనా మంచి పని స్టార్ట్ చేసే ముందు ఎలాంటి ఆటంకులు రాకుండా ఉండాలని ఇలాగా వినాయకుడికి అయితే ముడుపు కడతారు. ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇప్పుడు. చూసారు కదా, ఇలాగా వినాయకుడికి ధూపదీప నైవేద్యాలు అయితే సమర్పించి తాంబూలం కూడా ఇవ్వాలి. ఇలా వినాయకుడిని పూజించటం అవ్వగానే పెళ్లి పసుపు అయితే కొట్టడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ కన్నమ్మ వాళ్ళైతే పసుపు కొట్టడం అయితే స్టార్ట్ చేశారు. తర్వాత వచ్చిన పేరెంట్ వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు పసుపునైతే దంచుతారు. ఇది వరకు రోజుల్లో అయితే మనం వేసిన పసుపు కొమ్మునంతా మెత్తగా పసుపు కింద అయితే దంచేవారంట. ఇప్పుడైతే మిల్లుకైతే ఇచ్చేస్తున్నారు. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం పసుపునైతే దంచేసాము. మేము పసుపు కొమ్ములన్నీ మెత్తగా దంచేయాలని ట్రై చేసాం, కానీ పని అవ్వట్లేదని చెప్పి వదిలేసాము. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక వినాయకుని బియ్యాన్ని అయితే మనం ముడుపు కట్టుకోవాలి. ఈ బియ్యాన్ని మనం పెళ్ళంతా అయిపోయాక ఒకరోజు అయితే పరమాన్నం అయితే వండి దేవునికి నైవేద్యం పెట్టాలి. అప్పటిదాకా ఎటువంటి చెమ్మ తగలని ప్రదేశాల్లో అయితే దీన్ని ఉంచుకోవాలి. ఇలాగా పసుపు కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. పెళ్లి కొడుకు అయితే ఎంటర్ అయిపోయాడు. ఇతనే మా చిన్ని అన్నయ్య. నాకు ముగ్గురు బ్రదర్స్, ఈ అన్నయ్య సెకండ్ వన్. ఇలాగా అన్నయ్య అందరి ఆశీర్వాదాలు తీసుకుంటుంటే మా బుడ్డోడేమో నేను కూడా తీసుకుంటానని చెప్పి అందరు కాళ్ళ మీద అయితే పడిపోతున్నాడు. వాడికి మాత్రం భలే సరదాగా ఉంది ఇలా అందరి చేత అక్షింతలు వేయించుకోవటం. వచ్చిన పేరెంటాలందరికీ తాంబూలాలు అయితే ఇచ్చేసాము. ఇలాగా పెళ్లి పసుపు కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. మన పెళ్ళి అంటే ఫస్ట్ ఈవెంట్ ఇదే కదా, ఇది సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసాము.
పసుపు కొట్టిన నెక్స్ట్ డేనే అన్నయ్య వెడ్డింగ్ కార్డ్స్ అయితే ఆర్డర్ ఇచ్చేసాడు. మాకు 1 వీక్లో అయితే కార్డ్స్ వచ్చేసాయి. మా అత్తగారి ఇల్లు కూడా ఒకటే ఊరు అయ్యేసరికి ప్రతి ఈవెంట్లో నా పార్టిసిపేషన్ అయితే ఉంది. కార్డ్స్ వచ్చిన నెక్స్ట్ డే అయితే అన్నయ్య నన్ను ఇంటికైతే తీసుకెళ్ళాడు. వీటన్నిటిని ఫోల్డ్ చేసి వీటికి గంధం ఇంకా కుంకుమ పెడతాం కదా, ఇవన్నీ పెట్టడానికి హెల్ప్ఫుల్గా ఉంటానని అన్నయ్య నాకు అన్నీ ఫోల్డ్ చేస్తూ ఇస్తూ ఉంటే నేనైతే వీటికి గంధం ఇంకా కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి మాకు 2 to 3 అవర్స్ అయితే పట్టింది. ఈసారే కొంచెం డిఫికల్ట్గా అనిపించింది. లాస్ట్ మా వెడ్డింగ్స్ అప్పుడు అయితే కజిన్స్ అందరూ ఉన్నాము కాబట్టి అసలు పెద్దగా ఏం తెలియలేదు. అందరం తలా ఒకటి పెట్టేశాము. ఈసారి నేను అన్నయ్య ఉండేసరికి మాకు చాలా టైం పట్టేసింది. తర్వాత ఆ నెక్స్ట్ డేనే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ కార్డ్ మనం టెంపుల్లో అయితే ఇస్తాం కదా. మా ఇంట్లో ఎవరి పెళ్ళిళ్ళు జరిగినా ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ అయితే ఈ శివాలయంలో అయితే ఇస్తాము. అలాగే ఈసారి కూడా ఫస్ట్ వెడ్డింగ్ కార్డు శివాలయంలో అయితే పెట్టి పూజ అయితే చేయించేసుకున్నాము. టెంపుల్ నుంచి రాగానే ముగ్గులు వేసే పని అయితే పెట్టుకున్నాము. పెళ్ళి ఇంటికి ముగ్గులు ఇచ్చే అందం ఇంకే డెకరేషన్ రాదు కదా, అందుకనే ఈసారి ముగ్గులన్నీ బాగా పెడదామని అయితే ఫిక్స్ అయ్యాము. ఇప్పుడు వేసే ముగ్గు లాస్ట్ మా అక్క పెళ్ళప్పుడైతే వేసాము. అదే డిజైన్ ఇప్పుడు కలర్స్ చేంజ్ చేద్దామైతే అనుకున్నాము. ఎందుకంటే ముగ్గు అయితే పోలేదు, కానీ వాటికి వేసిన కలర్స్ అయితే పోయాయి. అందుకని కొన్ని కలర్స్ అన్నీ చేంజ్ చేసి అదే ముగ్గునైతే వేద్దాం అనుకున్నాము. ఈ ముగ్గులన్నీ వేయడానికి మాకు 2 days అయితే టైం పట్టింది. ఇలా ముగ్గులన్నీ వేయడంతో ఇంటికైతే మంచి కళ అయితే వచ్చేసింది. ఈ వెడ్డింగ్ సిరీస్లో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుంటాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్.